పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. పరిశ్రమకు 65% రెవెన్యూ ఏపీ నుంచి వెళుతున్నప్పుడు ఇక్కడ సినిమా షూటింగ్లు ఎందుకు చేయడం లేదన్నారు. సినిమా పరిశ్రమను ఏపీకి తరలిరమ్మని కోరడం లేదని, కానీ కనీసం 25% షూటింగ్లైనా ఇక్కడ జరపాలని కోరుతున్నామన్నారు. చిరంజీవి సహా పరిశ్రమలో కీలకంగా ఉన్న పెద్దలు దీనిపై ఆలోచన చేయాలంటున్న ఎంపీ చిన్నితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. దేశ్కి తెలుగు సినిమా పరిశ్రమ ఎందుకు రావడం లేదనే చర్చ మరోసారి తెర మీదకు వచ్చింది. ముఖ్యంగా మొన్న గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు, మాట్లాడదాం. సార్, అంటే గతంలో కూడా చర్చ జరిగింది, ఇండస్ట్రీ ఎందుకు రావట్లేదు, 10 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగని చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవ్వొస్తుంది, ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఏం చెప్తారు సార్? సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా కష్టం. హైదరాబాద్లో స్థిరపడి ఎప్పటి నుంచో అక్కడ స్థిరపడిన వ్యక్తులు. మనం హైదరాబాద్ నుంచి సినిమా పరిశ్రమ మొత్తం ఆంధ్రప్రదేశ్కి రావాలనుకోవటం కూడా తప్పు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి. కాకపోతే మేము తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళ ప్రభుత్వాన్ని పాలించే వ్యక్తులే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తులు. మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలుగు పరిశ్రమ వ్యక్తులకి అత్యధిక గౌరవం ఇచ్చే వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా బాలకృష్ణ గారు మా పార్టీలో అతి ప్రముఖ వ్యక్తి, తెలుగు పరిశ్రమకు ఒక ప్రముఖ హీరో. ఇటువంటి వ్యక్తులు పరిపాలించే ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా తెలుగు పరిశ్రమకు అండగా ఉంటుంది. మేము ఏ రోజు కూడా తెలుగు పరిశ్రమ వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అవ్వాలని మేము కోరుకోవట్లేదు. తప్పకుండా పరిశ్రమలో కొన్ని షూటింగ్లు అయితే ఇక్కడ జరగాలని మేము కోరుకుంటున్నాం, కానీ తప్పకుండా తెలుగు పరిశ్రమ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. కుదిరితే ఎవరికన్నా ఇది ఉంటే, మేము అవకాశాలకు ఉంటే తప్పకుండా రండి. మేము వాటికి మీరు ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఏదైనా స్టూడియోలు స్థాపించాలన్నా, మీరు ఇక్కడ ఏదన్నా వచ్చి ఏదన్నా చేయాలన్నా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మీకు ఆహ్వానం పలుకుతున్నారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో మాకు కూడా కోరికలు ఉన్నాయి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మనం చూస్తే అందరం కూడా ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమను ఆదరించిన రోజులు. ఆ రోజు రామారావు గారి సమయం నుంచి కూడా, ఇవాళ చిరంజీవి గారి సమయం నుంచి కానీ, రేపు రామ్ చరణ్ గారి సమయంలో కానీ, ఇటువంటి వ్యక్తులు అందరినీ మనం చూస్తే ఆ రోజు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మళ్ళీ తర్వాత బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా ఇప్పుడు రామ్ చరణ్ గారు, ఇటువంటి వ్యక్తులందరినీ తెలుగు పరిశ్రమ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సినీ పరిశ్రమకి అభిమానులు ఉన్న రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా పరిశ్రమ నిలదొక్కుందంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ద్వారా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మనం అది కోరటం కూడా రైట్. సినిమా ఇండస్ట్రీ రాకపోయినా చాలా పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు, వాళ్ళంతా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు పెట్టుకోవట్లేదు? అమరావతికి ఇప్పుడు చట్టబద్ధత కూడా వచ్చేసింది. మొన్నటి వరకు ఏదైనా అపోహ ఉన్నా కానీ ఇప్పుడు చట్టబద్ధత కూడా వచ్చేసింది. అనేక పరిశ్రమలు వస్తున్నాయి. కానీ సినిమా పరిశ్రమ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, స్టూడియోలు నిర్మడం ఎందుకు చేయలేకపోతుంది? అంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాకపోతే మేము ఒక్కటే కోరుతున్నాం, పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా గౌరవ చిరంజీవి గారు తప్పకుండా ఏ సమస్య అయినా తన సమస్యలాగా ఫీల్ అయ్యి ఆయన ప్రతి సమస్యని పరిష్కరించే వ్యక్తి, అందరివాడు. అంతేకాకుండా చిరంజీవి గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ, ఇటువంటి వ్యక్తులందరికీ కూడా చాలామంది అత్యధిక అభిమానులు ఉన్న ప్రదేశం ఈ ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా మేము కోరుకునేది ఏంటంటే, వారు కూడా ఒక చిన్న అభిప్రాయం మొన్న వ్యక్తం చేశారు, నంది అవార్డులు ఇవ్వాలని. తప్పకుండా మా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులు ఇచ్చే ప్రాసెస్లోనే ఉంది. ఎందుకంటే మాకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికే మాకు సమయం సరిపోతుంది. మీరు ఇంకో విషయం కూడా చూస్తే, గత ప్రభుత్వ సమయంలో ఎప్పుడు కూడా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే 10 సార్లు వస్తే కానీ ఆ రోజు జగన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చేవాడు కదా, ఆ రోజు ముఖ్యమంత్రి. కానీ మేము సినిమా రేట్లు పెంచడానికి కానీ, సినిమా పరిశ్రమకి ఏమన్నా అవసరం వస్తే ఒక్క ఫోన్ కాల్తో పని అయిపోయే పరిస్థితి. అందులో పవన్ కళ్యాణ్ గారే అన్ని ఏదున్నా కూడా, మంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అందరూ కూడా, కందుల దుర్గేష్ గారు కానీ, పరిశ్రమకి ఏదున్నా కూడా ఒక ఫోన్ కాల్ చేస్తేనే అటెండ్ అయ్యే వ్యక్తులు. మాకు కూడా, మా ప్రాంతం కూడా ఒక చిన్న కోరిక అయితే మా ప్రజల్లో కూడా ఒకటి ఉంది. ఏంటంటే, సినిమా పరిశ్రమకి మేము 65% కలెక్షన్లు సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలాగా ధనిక రాష్ట్రం కాదు, మాకు రాజధాని కూడా లేని రాష్ట్రం. మొన్నే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమరావతిని రాజధానిగా తెచ్చుకున్నాం. ఇటువంటి సమయంలో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి రాష్ట్రానికి.
మేము 65% కలెక్షన్లతో మేము మీ సినిమా పరిశ్రమను ఇది చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో మీరున్న హైదరాబాద్లో స్టూడియోలు ఉన్న మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద చక్కటి లొకేషన్లు ఉన్నాయి. చూస్తే విశాఖపట్నంలో చిరంజీవి గారి సినిమాలు షూటింగ్లు చాలా జరిగాయి. అంతేకాకుండా మొన్న మధ్య పుష్ప షూటింగు అరకులో జరిగింది. బాలకృష్ణ గారి సినిమా షూటింగ్లు చాలా మటుకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి జరుగుతున్నాయి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక మాత్రం ఒక 65% కలెక్షన్లు ఇచ్చే ఆంధ్రప్రదేశ్లో ప్రతి సినిమా మినిమం 25% షూటింగ్లు జరిగితే మాకు ఇక్కడ ఉన్న వ్యక్తులకి ఎన్నో కొన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఒక హోటళ్ళకి రాబడి వస్తుంది. కొంత ఆర్థిక వెసులుబాటు మాకు ఇక్కడ ఉన్న వ్యక్తులకు కూడా కల్పితం అవుతుంది. కాబట్టి 65% తీసుకునే సినిమా పెద్దలందరూ ఒక్కసారి కూర్చుని మీరు అందరూ కూడా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితిలో ఉంది, మిమ్మల్ని ఆదరించే మీ అభిమానులు ఉన్నాం, ఆదరించే సినిమా వాళ్ళని అభిలించే ప్రజలు ఉన్నాం, మమ్మల్ని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక 25% షూటింగ్లు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. మా ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. కానీ సార్ ఇంకొక ప్రశ్న, కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే టికెట్ రేట్ పెంపు విషయంలో కానీ చాలా వెసులుబాటు కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మెజారిటీ రెవెన్యూ సినిమాలకు వెళ్తుంది. కానీ మొన్న చిరంజీవి గారు గద్దర్ అవార్డులు ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని అవార్డులు ప్రస్తావన తెచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలి, అక్కడ ఏదైనా పరిశ్రమలు పెట్టాలనే ఆలోచన చేయలేదు. గతంలో జగన్ సినిమా ఇండస్ట్రీని కరెక్ట్గా దారిలో తీసుకొచ్చారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంతా కదిలొచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరిస్తుంది కాబట్టి ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు కూడా ఇటు కలవలేదు, ఎవరు మాట్లాడలేదు అంటున్నారు. చిరంజీవి గారు అడిగిన దాంట్లో తప్పే ఉంది. గత ఎన్నో సంవత్సరాల నుంచి నంది అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నాం కాబట్టి నంది అవార్డులు ఇవ్వాలని చిరంజీవి గారు అడగడంలో తప్పే లేదు. అందులో ఆ రాష్ట్రం గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన సందర్భంగా ఆ ఆనందంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా కళాకారులను గౌరవించాలని వారు చెప్పారు. మేము 2014 నుంచి 2018 వరకు కూడా మేము నంది అవార్డు పురస్కారం ఇవ్వడం జరిగింది. సినిమా పెద్దలుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి ఈ ఇట్లా అవార్డ్స్ ఇవ్వాలని అంత బిజీలోనూ ఇంత ఇబ్బందుల్లో కూడా తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ ఆలోచించుకుని ఒక కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుంది. దాని గురించి అయితే మాత్రం చిరంజీవి గారు అడగడంలో తప్పు లేదు. మా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంలోనూ మేము తప్పకుండా ఇస్తామని చెప్తున్నాం. 100% మేము నంది అవార్డులు ఇస్తాం. రెండో ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇండస్ట్రీ వారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మేమందరం కూడా అభిమానులు. చిరంజీవి గారి సినిమాలు చూసాం, బాలకృష్ణ గారి సినిమాలు చూసాం, అంతేకాకుండా రామారావు గారి సినిమాలు చూసాం, అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు చూసాం. వీళ్ళందరి సినిమాలని మేము చూస్తూ ఆంధ్రప్రదేశ్లో మేము మా పార్టీ కూడా ఒక సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన గౌరవ మా పూజ్యులు మా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ మా పార్టీ. కాబట్టి ఎవరి మీద కక్ష సాధింపులు అనేది మా పార్టీలో ఎప్పుడూ ఉండవు. ఆ రోజు జగన్ రెడ్డి ఈ కక్ష సాధింపులు వాళ్ళని తీసుకొచ్చారేమో కానీ మా ముఖ్యమంత్రి వర్యులైతే ఎవరు వచ్చినా ప్రోత్సహించండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, మానవ సేవ మాధవ సేవ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మేమేదో కక్ష సాధింపులు లాగా ఇటువంటి కార్యక్రమాలు చెయ్యం. తప్పకుండా పరిశ్రమ ఎంతో కొంత అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనే కోరుకుంటాం. కాబట్టి తప్పకుండా పరిశ్రమలో ఉన్న ప్రతి సినిమా 25% షూటింగ్లు, 70% హైదరాబాద్లో జరుపుకోండి, ఎవ్వరం కాదను. ఒక 20% జరుపుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, మాకు ఇక్కడ ఉన్న లొకేషన్స్ వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఇక్కడ బోల్డ్ అన్ని హోటల్స్కి వ్యాపారం ఉంటుంది, కార్లకి వ్యాపారం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎంతో కొంత GST కట్టడం వల్ల మా రాష్ట్రానికి ఆదాయం ఉంటుంది. ఖచ్చితంగా 25% షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో జరగాలనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని ఎంపీ కేసీని చిన్ని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా ప్రాంతాలు షూటింగ్కి అనువుగా ఉన్నాయి. గతంలో 1990s కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ షూటింగ్లు జరిగినాయి. కాబట్టి మళ్ళీ ఆ షూటింగ్లు జరిగితే ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ ఇస్తుంది, తద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. ఆ దిశగా సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించాలని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ గద్దర్ అవార్డులు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఎంపీ కేసీని చిన్ని చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో రాజ్, బిగ్ టీవీ, విజయవాడ.